సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపువలస, విశాఖపట్నం. అక్కడి ఆలయాల ప్రాంగణంలో ఎవరి అజమాయిషీ కొనసాగుతోంది. అర్చకునికి నివాసం ఏర్పాటు చేయకుండా దుకాణాలు నిర్మాణం సబబేనా? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలేంటని భక్తుల నుంచి విమర్శలు. ఇంతకీ భీమిలి టెంపుల్ కాంప్లెక్స్లో ఏం జరుగుతోంది? ఇది విశాఖ జిల్లా భీమునిపట్నంలోని ప్రఖ్యాతిగాంచిన శివకేశవ ఆలయాల ప్రాంగణం. ఇక్కడి ఆలయాలలో పేర్కొనదగిన ప్రధాన ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఒకే ప్రాంగణంలో 3 కాలాలకు చెందిన శివాలయాలు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత చతుర్భుజ శ్రీ వేణుగోపాల స్వామి మరియు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి మందిరం ఉండటం ఒక అరుదైన విషయం. టెంపుల్ కాంప్లెక్స్ గా పిలువబడే ఈ ఆలయాల సముదాయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఆలయ ప్రాంగణంలోని శిథిలావస్థకు చేరిన దుకాణాలు, అర్చకుని క్వార్టర్ని తొలగించి ఆలయ ఎగ్జిక్యూటివ్ అథారిటీగా వ్యవహరిస్తున్న రొంపిచెర్ల శంకరాచార్యులు కేవలం షాపుల నిర్మాణం మాత్రమే చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, అర్చకుని కుటుంబాన్ని ఆదుకోకుండా గాలి కుదిలేశారని స్థానికుల నుంచి వార్తలతో కూడిన విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సాక్ష్యం టీవీ ఆలయ ఎగ్జిక్యూటివ్ అథారిటీ రొంపిచెర్ల శంకరాచార్యులను వివరణ కోరింది. కొందరు స్వార్థపరులు వాళ్ళకి షాప్ ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయంతో ఉన్నవాళ్ళు ఇలాంటి అభియోగాలు చేస్తున్నారు, కానీ యథార్థమైనటువంటి వాళ్ళు ఎవరు అభియోగం చేయటం లేదు. 2 అర్చక క్వార్టర్ విషయంలో ఆ అర్చకే తెలుసు ఇలా చేస్తారు అని. ఆమె నిర్మక నీరెత్తుకునుంది, ఆమె వాపోతేనే కదా మీరు మాట్లాడాలి అర్చకుడి గురించి. ఆవిడ మీదని ప్లాన్ చూసి సంతోషించింది ఆవిడ, అంతకన్నా నాకు కావాల్సింది ఏమని. మరి ఇలాంటి వాటికి ఏమని చెప్పాలి చెప్పండి? ఈ అభియోగం యథార్థం కాదు. కారణం ఏంటంటే, మేము ఇచ్చినటువంటి మొదటిలో ఆ ప్లాన్ స్కెచ్లో అర్చక క్వార్టర్ స్థానే షాపుల నిర్మాణం చేసి అర్చక క్వార్టర్ని ఈ షాపుల పై అంతస్తులో నిర్మాణం చేసి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో ప్రయత్నం చేయడమైంది. మరి ఇక్కడ షాపుల నిర్మాణం ఎందుకు చెయ్యాలి అంటే, అక్కడ మనకి రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విస్తరణలో ఈ ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో ఈ 6 షాపులు కూడా తొలగించబడతాయి. మరి అక్కడే నిర్మాణం చెయ్యాలి అని అంటే ఆలయ ప్రాంగణంలోకి వచ్చేస్తాయి షాపులు, అక్కడ ఆలయాలని కూడా అడ్డుతాయి. కనుక ఆలయం ఈనాటికే ప్రాచీన ఆలయ సంపద, అనేక ఆలయాల సంపుటి. ఈ ఆలయాలు జీర్ణమై పునరుద్ధరణ జరిగేటువంటి యాత్రికులు కూడా వస్తూ కనీసం ఆలయాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలియకపోవటం వల్ల ఈ ఆలయానికి ముఖం కూడా కావాలి అనేటువంటి సదుద్దేశ్యంతో ఎలాగా ప్రభుత్వం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతోంది కనుక ఈ నిర్మాణమే అర్చక క్వార్టర్స్ తానే శిథిలమై జీర్ణమై కూలిపోయినటువంటి ఈ క్వార్టర్స్లో ఉన్నతాధికారులకు తెలియజేసి రోడ్డు విస్తరణ భాగంలో సెంటర్ పాయింట్ నుంచి 34 అడుగులు దూరం వెనక్కి పెట్టి ఆ వెనకని ఈ షాపులు నిర్మాణం చేసి ఈ షాపుల మీద అర్చక క్వార్టర్ని నిర్మాణం చేయాలి అనేటువంటి సదుద్దేశం ఆలయ వృద్ధి కోసం ఆలోచన చేసి అది ఉన్నతాధికారులకు కూడా 24లో నివేదించటం అయినది. శిథిలమైనటువంటి అర్చక క్వార్టర్స్ని పూరాగా తొలగించి అక్కడ ఈ షాపులు ఎవరైతే దేవాదాయ శాఖ అనుమతితో రెగ్యులర్గా అద్దెలు చెల్లిస్తూ సంచరిస్తూ ఉన్న గుడ్విల్ బేసిస్లో వాళ్ళనే పునర్నిర్మాణం చేసుకుంటామని కోరుకోవడం వల్ల వారికి అనుమతి ఇచ్చి వారి చేత పునర్నిర్మాణం చేయించుకుని వారు దేవస్థానం నిబంధనలను అనుసరించి ప్రతి 3 సంవత్సరాలకి అద్దెని పెంచుతూ అందులో అద్దెలో భాగంగా వాళ్ళు పెట్టినటువంటి మదుపులో సగభాగాన్ని చెల్లుబాటు చేస్తూ నిర్మాణానికి అని చెప్పి వాళ్ళు అంగీకారం తెలియజేసి గుడ్విల్ బేసిస్లో
నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం చేసి నడిపించుతున్నారు. ఇవి గతంలో అనేక 2009 దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా గుడ్విల్ బేసిస్లో ధార్మికంగా నిర్మాణాలు చేస్తూ వస్తూ ఉన్నటువంటి ఆచారం ఉన్నది కనుక దాన్ని పాటిస్తూ అధికారులకి కావలసినటువంటి మ్యాప్లు పెట్టి స్కెచ్లు పెట్టించి వారికి నివేదించడం జరిగినది. అర్చకుడికి ఏ విధంగానూ రోడ్డు పాలు చేయలేదు. నేను అర్చక కుటుంబంలో తరతరాలుగా వస్తున్నవాడిని. అంచేత అర్చక కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేటువంటి ప్రశ్నే లేదు. వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళని కొంతమందిని భక్తులను ఒప్పించి వాళ్ళ చేత పునర్నిర్మాణం చేయించడానికి ఒప్పించాము. అంచేత అర్చక క్వార్టరు అంతకు పూర్వం ఉండేవారు సహాయకులు అర్చకులు కూడా. ఇవాళ సహాయకులు లేరు, వంశపారంపర్య అర్చకత్వం ఉంది కనుక మేము మా కుటుంబము శివాలయానికి అర్చకుడు, వారికి ఇంటి సదుపాయం లేదు కనుక వారి కోసం ఒక క్వార్టర్ని పునర్నిర్మాణం అన్ని సదుపాయాలతో చేయడానికి నిశ్చయించి అనాథరైజ్డ్గా మేము వెళ్ళటం లేదు.